క్రీస్తే నా ఇంటికి అధిపతి. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు నీ ఇంటికి అధిపతిగా ఉంటాడో నీ కుటుంబం ఎలా ఉంటుందంటే అభివృద్ధుల్లో అడుగు పెట్టే మార్గాలను దేవుడు సరళము చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను నా ఇంటికి అధిపతిగా ఉన్నా, నా జీవితంలో కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, నేను రాంగ్ డిసిషన్ తీసుకుంటాను, లేకపోతే నేను తప్పుడు మార్గాలు వెళ్ళిపోతా, లేకపోతే నేను తప్పుడు ఆలోచనలో వెళ్ళిపోతా, నా కుటుంబంలో బాధ్యత నేను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా, నా కుటుంబాన్ని నేను సరైన మార్గంలో నడిపించలేకపోతున్నా, కొన్ని జీవితంలో నా జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతున్నా. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతారంటే నీ కుటుంబానికి నువ్వు అధిపతిగా ఉంటే నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు. నీ కుటుంబానికి దేవుడే అధిపతి ఉంటే నువ్వు సక్సెస్. హల్లెలూయా. ఎంతమంది ఫెయిల్ అయిపోయారు కుటుంబ జీవితంలో? కొంచెం కష్టం ఉంది బ్రదర్, నా కుటుంబంలో కొంచెం కష్టం అనిపిస్తుంది బ్రదర్. ఒక్కోసారి కూర్చొని ఆలోచించినప్పుడు, నా లైఫ్ గురించి ఆలోచించినప్పుడు నేను ఎన్నో పొడగొట్టుకున్నా అనిపిస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు నా లైఫ్ అంతా వేస్ట్ చేసినేమో బ్రదర్ అని అనుకుంటురా ఎవరన్నా ఇక్కడ? అనుకుంటే ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను. హల్లెలూయా. నా జీవితాన్ని, నాకు ఇచ్చిన కొత్త జీవితాన్ని, క్రీస్తు గురించి మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నా. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే నీకు అధిపతిగా ఉంటాడో ఆయన మనల్ని డిజైన్ చేస్తాడు. ఇక మనము పొరపాటు లేదు, నా లైఫ్ ఎట్లా, నా పిల్లల లైఫ్ ఎట్లా, నా కుటుంబ లైఫ్ ఎట్లా, నా బ్రతికెత్తా, నా వయసు టైం అయిపోతుంది, ఎంత నష్టపోయినా ఏ వరి కావదండి. దేవునికి నీ కుటుంబాన్ని అప్పచెప్పితే నీ ఫైనల్ స్ట్రగుల్స్ వెళ్తాయి, నీ కుటుంబ పోషదాన్ని దేవుడు పెంచుతాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా మాటలు నీ హృదయంలో ఉంచుకో, నీ పిల్లలతో పలికించు, నీ భార్యతో పలికించు, నీ కుటుంబంతో పలికించు, వాస్తు బిందువలే నీ తలకు కట్టుకో, నీ గుమ్మానికి కట్టుకో, నీ ఇంట్లో కట్టుకో అని దేవుని మాట సెలవిస్తుంది. వాక్యంలో ఎంత శక్తి ఉందో చూడండి. హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు నీ వైపు టర్న్ అవుతాడు. ఇక అందుకే దేవుడు అంటే నీతిమంతుల ప్రార్థన దగ్గరగా నేను వింటా. హల్లెలూయా. దగ్గరగా నేను వింటా అంటున్నాను. నీతిమంతుల ప్రార్థన నేను వింటా. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు తన ప్రత్యేకమైన మాటల చేత మనతో మాట్లాడుతాడు. ఇంకెప్పుడు నుంచి చూడమ్మా ఇక్కడ, నీ దేవుడైన యెహోవా నీ పితరుల అబ్రహాము, ఇస్సాకు,